వెల్కమ్ జేసెట్టుబల్జీ యూట్యూబ్ ఛానల్. మన సెట్టుబల్జిల బలమేంటో చూపించే సమయం ఆసంభవమైంది. ఈ ఎన్నికల వేళ మనమంతా పార్టీలకు అతీతంగా మన సెట్టుబల్జీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకుని తీరాలి. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి గూడూరి ఉమాబాల గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మన సెట్టుబల్జీ ఆడపడుచైన గూడూరి ఉమాబాల గారిను మన సెట్టుబల్జీలందరూ ఓటు వేసి బ్యాలెట్ నెంబర్ 1 మీద ఓటు వేసి మన సెట్టుబల్జీ ఆడపడుచు గూడూరు ఉమాబాల గారిని గెలిపించుకుందాం. మన సెట్టుబల్జీల బలమేంటో చూపిద్దాం. నరసాపురం నియోజకవర్గంలో ఉన్న మన సెట్టుబల్జీలందరూ కూడా నెంబర్ 1 ఉమాబాల గారు బ్యాలెట్ నెంబర్ 1 మీద ప్రెస్ చేసి ఉమాబాల గారికి ఓటు వేసి మన సెట్టుబల్జీ ఆడపడుచుని గెలిపించుకుందాం. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన సెట్టుబల్జీ అభ్యర్థి గుడాల గోపి గారు పోటీ చేస్తున్నారు. ఈయన బ్యాలెట్ నెంబర్ వచ్చి 3. పాలకొల నియోజకవర్గంలో ఉన్న మన సెట్టుబల్జీలందరూ కూడా ఐక్యంగా నెంబర్ 3 బ్యాలెట్ నెంబర్ మీద ప్రెస్ చేసి గుడాల గోపి గారిని గెలిపిద్దాం. మన సెట్టుబల్జీల బలమేంటో చూపిద్దాం. మన బీసీల నుండి మన సెట్టుబల్జీ నుండి సొంతంగా పార్టీ పెట్టిన పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు గారు ఈయన పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు మైక్ గుర్తుపై. ఈయన నెంబర్ వచ్చేసరికి 7. ఏకంగా పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా పోటీ చేస్తున్న మన డేరింగ్ లయన్ పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు గారికి నెంబర్ 7 మీద ఓటు వేసి మన సెట్టుబల్జీలందరూ కూడా ఆయన గెలిపించుకుందాం. మన బలమేంటో చూపిద్దాం. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పీతాని సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఈయన బ్యాలెట్ నెంబర్ వచ్చేసరికి నెంబర్ 4. నెంబర్ 4 మీద ఓటు వేసి ఆచంట నియోజకవర్గం ప్రజలందరూ కూడా పీతాని సత్యనారాయణ గారికి ఓటు వేసి గెలిపించుకుని మన సెట్టుబల్జీల బలమేంటో మరొక్కసారి నిరూపిద్దాం. ఈ ప్రభుత్వాలకన్నిటికీ పార్టీలకన్నిటికీ తెలిసి వచ్చేలా చేద్దాం. ఓట్ ఫర్ పీతాని ఇన్ ఆచంట నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేసరికి రామచంద్రపురం. ఇది మాట్లాడుకోవాలంటే ఇక్కడ 2 పార్టీల నుంచి కూడా సెట్టుబల్జీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, సెట్టుబల్జీల కష్టం వస్తే ఎవరు వస్తారు, సెట్టుబల్జీలకి టక్కున ఆదుకునే వ్యక్తి ఎవరు అని ఆలోచించి ఇద్దరిలో ఓటు వేయండి. ఎవరికి వేసినా ఓటు పర్లేదు కాబట్టి ఇద్దరు మన వాళ్ళే కాబట్టి ఇద్దరిలో ఒకరు మాత్రమే మనం ఓటు వేయాలి కాబట్టి మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ గారు నెంబర్ 4 బ్యాలెట్ నెంబర్ నుంచి పోటీ చేస్తున్నారు. రామచంద్రపురంలోని సెట్టుబల్జీలు మీకు తెలుగుదేశం కనుక రావాలి, వాసంశెట్టి సుభాష్ గారు రావాలని కోరుకుంటే కనుక నెంబర్ 4 మీద ప్రెస్ చేసి బ్యాలెట్ నెంబర్ వాసంశెట్టి సుభాష్ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. అలాగే అదే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నెంబర్ 2 బ్యాలెట్ నెంబర్ పిల్లి సూర్యప్రకాష్ గారు, పిల్లి బోస్ గారి తనయుడే ఈ పిల్లి సూర్యప్రకాష్ గారు. ఈయనకు కూడా మీరు ఓటు వేయచ్చు. మీకు ఈ పార్టీ నచ్చినట్లయితే సూర్యప్రకాష్ గారు సెట్టుబల్జీలకి ఇప్పుడు అందుబాటులో ఉంటారనుకుంటే కనుక ఖచ్చితంగా సూర్యప్రకాష్ గారికి మన సెట్టుబల్జీలందరూ కూడా ఓటు వేసి రామచంద్రపురంలోని సెట్టుబల్జీలందరూ కూడా ఓటు వేసి ఈయన గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఈయన బ్యాలెట్ నెంబర్ వచ్చేసరికి నెంబర్ 2 రామచంద్రపురం. నెక్స్ట్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి నుండి ఈయన్ని మన సెట్టుబల్జీలందరూ కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఈయన బ్యాలెట్ నెంబర్ వచ్చేసరికి నెంబర్ 3. నెంబర్ 3 మీద ఓటు వేసి మన గూడూరి శ్రీనివాసరావు గారిని గెలిపిద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా రాజమండ్రి రూరల్ నుండి మన చెల్లుబని వేణుగోపాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఈ నెంబర్ వచ్చేసరికి నెంబర్ 2. నెంబర్ 2 బ్యాలెట్ నెంబర్ మీద ప్రెస్ చేసి చెల్లుబని వేణుగోపాల్ గారిని మరొక్కసారి గెలిపించాలని కోరుకుంటూ రాజమండ్రి రూరల్లో ఉన్న మన సెట్టుబల్జీలందరూ కూడా చెల్లుబని వేణుగోపాలకృష్ణ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈ ఎన్నికలు మన సెట్టుబల్జీలు చాలా ముఖ్యం.
ఓట్ ఫర్ సెట్టిబల్జా. నేను మీ శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన ఇలియాస్ వేణుని. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునేటువంటి ఒక అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించారు. ప్రజాసేవలో సేవే మార్గమని రాజకీయాల్లోకి వచ్చిన నాలాంటి వాడికి మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఓటు వేయటం ద్వారా రేపు 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను మీ సేవకుడిగా నియమించుకోమని మీ అందరికీ వినయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యల్ని తెలుసుకున్నాను. నాకున్న 25 ఏళ్ల అనుభవంలో అందులో ప్రత్యేకంగా జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ రాష్ట్ర పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ఎరిగిన వాడిగా మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించమని కోరుతా ఉన్నాను. గెలిచినటువంటి పాలకుడు కష్టాల్లో ప్రజల మధ్యలో ఉండక విదేశాలకు వెళ్ళే సంస్కృతి ఉన్న ఈ నియోజకవర్గంలో పాలనంటే సేవని, సేవ కోసమే రాజకీయాలని ఎంచుకుని నియమింపబడ్డ ఒక సేవకుడిగా మీ నమ్మకాన్ని నేను చూరగొనడానికి చేసే ప్రయత్నానికి నాకు మీ యొక్క సహకారాన్ని అందించమని కోరుకుంటున్నాను. ప్రధానంగా నా లక్షణం అందుబాటులో ఉండడం, యాక్సెసిబుల్ అండ్ అవైలబుల్గా ఉండటం, యాక్సెసిబుల్గా ఉండటం. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అనేటువంటిది నా నినాదం. ప్రజలకి అందుబాటులో ఉండాలి, అందరివాడుగా ఉండాలి. ఇది నాకున్నటువంటి లక్షణం. వారి సమస్యల్ని ఆకలింపు చేసుకుని పరిష్కారాలకి మార్గాలు వెతకడమే నా ప్రధాన లక్షణంగా మీ అందరికీ కూడా ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తూ, జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాన్ని పొందినటువంటి అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, ఇళ్ల పట్టాలు ఇవన్నీ కూడా పేద ప్రజల సంక్షేమానికి ఎంతగానో పెద్దపీట వేసిన ప్రభుత్వం. అదే నిజం, అదే జగన్, అదే నమ్మకం. పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను ఎన్నికైన తర్వాత వదిలివేసిన మోసం చంద్రబాబు. ఒక్కసారి రేపు జరిగే ఎన్నిక ఒక నమ్మకానికి, ఒక మోసానికి ఎన్నిక. మోసపోయినటువంటి ప్రజలు నమ్మకం కలిగిన నాయకుడి పట్ల మరొకసారి ఓటు వేయటం ద్వారా ప్రజా శ్రేయస్సులో మీరు కూడా భాగస్వాములు కావాలని ఓటర్లందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. రేపు 13వ తారీఖు జరిగే ఎన్నిక ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రజాసేవకు సేవకుడిగా నాకు అవకాశం కల్పించమని కోరుతా ఉన్నా. మీకు ఉన్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించు ప్రార్థన. మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ రోజుతో ప్రచార సమయం వస్తుంది. ఇన్నాళ్లు సుమారు 2 నెలల పైబడి తిరిగాను. రామచంద్రపురం నియోజకవర్గం ప్రధాన సమస్యలు: డ్రైనేజ్ సిస్టమ్, 2 మంచినీటి సమస్య, 3 రైతుల సమస్యలు, 4 శ్మశాన వాటికి. ఇవన్నీ ప్రధానంగా ఉన్నాయి. రోడ్లు కూడా చాలా చోట్ల కాజులూరు మండలంలో అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ సమస్యల మధ్య మనం చాలా పనులు చేసుకుంటా ముందుకు సాగాలి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది. మనం అభివృద్ధి చెందాలి అంటే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని పనులు చేసుకుంటా అంటే బీజేపీ అలయన్స్ ఉండాలి. కాబట్టే ఇటు బీజేపీ, ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం కలయిక మహాకూటమి మహా అద్భుతంగా పనిచేస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి. రాజధాని లేని రాష్ట్రం అంటూ ఉందంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటేసి, జనసేనకు ఓటేసి, అలాగే బీజేపీకి ఓటేసి మరి మమ్మల్ని అందరినీ గెలిపించి ప్రార్థన. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రావాలి, వస్తుంది కూడా. మమ్మల్ని మీరు స్వీకరించారు, మమ్మల్ని స్వాగతించారు. ఏదైతే సూపర్ 6 ఉందో, మేనిఫెస్టో ఉందో వాటిని అందరూ కూడా ప్రజలు స్వీకరించారు. మీరందరూ కూడా మమ్మల్ని అఖండ విజయానికి చేకూర్చాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మన బ్యాలెట్ పేపర్ 4, మన గుర్తు సైకిల్. అలాగే హరీష్ గారిది, ఎంపీ గారిది బ్యాలెట్ పేపర్ 4 సైకిల్. అందరికీ నమస్కారం అండి. గూడూరు ఉమాబాల అనే నేను నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలలో మీరు పోలింగ్ బూత్ వద్దకు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటిగా మీరు బూత్ లోపలికి వెళ్ళినప్పుడు మొదటగా వేసే ఓటు ఎంపీ ఓటు అవుతుంది. లోపలికి వెళ్ళగానే బూత్లో 2 ఈవీఎం మెషిన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఒక ఈవీఎం మిషన్, దీని పక్కన ఇంకొక ఈవీఎం మిషన్ ఉంటుంది. మొదటి ఈవీఎం మిషన్లో 1వ నెంబరు దగ్గర ఉమాబాల గూడూరి అని నా పేరు ఉండి ఫ్యాన్ గుర్తు ఉండి ఈ విధంగా ఉంటుంది. మీరు మొదటి ఈవీఎం మిషన్లో 1వ నెంబర్ దగ్గర ఈ నీలిరంగు బటన్ను ఇలా నొక్కడం వలన రెడ్ లైట్ వెలిగి బీప్ అనే సౌండ్ వస్తుంది. అప్పుడు మీ ఓటు పడినట్టుగా భావించడం కోరుకుంటూ, మీ అందరూ మీ ఇంటి ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి
నర్సాపురం పార్లమెంటు నుంచి మొట్టమొదటి మహిళా ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడానికి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నా రామచంద్రపురం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ నమస్కారం. ఈ నెల 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ స్వగ్రామానికి వచ్చి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రామచంద్రపురం ఓటరు మహాశైలకు నమస్కారం. మే 13న జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ బూత్ లోకి వెళ్లగానే ఈవీఎం మిషన్ లో క్రమ సంఖ్య 2లో పిల్లి సూర్యప్రకాష్ గారి పేరు ప్రక్కనే ఫోటో ఉంటుంది. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. సంక్షేమ రాజ్యం కోసం, రామచంద్రపురం అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి స్థానికుడైన శ్రీ పిల్లి సూర్యప్రకాష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. పోలింగ్ తేదీ మే 13. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో గత ఎన్నికల కన్నా ప్రత్యేకంగా ఈ ఎన్నికలు ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా ధనబలంతో జరిగే ఎన్నికలు ఈరోజు జనబలమే ప్రామాణికంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాలకి సమప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఎన్నికల్లో సీట్లు కేటాయించడం జరిగింది. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలుసు. గత ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న ప్రతిపక్షాల వారిని చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన వాగ్దానాలనే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేస్తూ ప్రజా జీవితంలో అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమాన్ని అందించి ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచారు. ఈరోజు ఎవరైతే అధికారం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు అన్నది ప్రజలంతా గమనిస్తున్నారు. ఓన్లీ అధికారం చేజిక్కించుకోవడం కోసం అబద్ధ వాగ్దానాలు చేసి గత ఎన్నికల్లో మేనిఫెస్టోను కూడా వెబ్సైట్ నుంచి తొలగించిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కూటమిగా జతకట్టి అబద్ధపు వాగ్దానాలతో గతంలో కూటమి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈరోజు అందరూ జతకట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఒక్కటే వస్తున్నారు. వారి అబద్ధపు వాగ్దానాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. వారి యొక్క మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ అంగీకరించట్లేదంటే మేనిఫెస్టోపై చేయి వేస్తే ఆ పాపంలో తమకి భాగం ఉంటుందని భావించిన పరిస్థితిని ప్రజలంతా గమనించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోని ప్రజలంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. అమలు చేసేవే చెప్తారు జగన్ గారు, చెప్పినవి ఖచ్చితంగా చేస్తారు. ఇదంతా ప్రజలకు నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఏదైతే పెన్షన్ని, వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నారో, అలాగే విద్యా దీవెన్ని, రైతు ఇన్పుట్ సబ్సిడీని అన్నింటినీ అడ్డుకుని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వారంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఓటు వేసి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మరీ సంక్షేమాన్ని ఇంటి గుమ్మం ముందుకు అందుకోవాలని ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వివేకంతో పరిస్థితులు అన్నీ గమనించి అందరూ కూడా ఓటు వేసి సంక్షేమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నేను శ్యామల. ఎన్నికల దగ్గరికి వస్తున్న సమయంలో మనం ఓటు వేసేటప్పుడు బ్యాలెట్ పైన ఉండేటువంటి నెంబర్ చాలా ఇంపార్టెంట్ కదా. మనకి నచ్చిన వాళ్ళకి మనం ఓటు వేయాలంటే మన నాయకుల నెంబర్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. వాళ్ళ బ్యాలెట్ నెంబర్స్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, బ్యాలెట్ నెంబర్ 1. అందరికీ నమస్కారం. నేను శ్యామల. ఎన్నికల దగ్గరికి వస్తున్న సమయంలో మనం ఓటు వేసేటప్పుడు బ్యాలెట్ పైన ఉండేటువంటి నెంబర్ చాలా ఇంపార్టెంట్ కదా. మనకి నచ్చిన వాళ్ళకి మనం ఓటు వేయాలంటే మన నాయకుల నెంబర్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. వాళ్ళ బ్యాలెట్ నెంబర్స్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్, బ్యాలెట్ నెంబర్ 2. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.